హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకొచ్చాను గైస్. సో కంపెనీ వచ్చేసరికి మనకి డిటో కంపెనీ అనమాట. సో వర్క్ అనేది మనకి వాట్సాప్లోనే ఉంటుందన్నమాట. అది నేను చెప్తున్నది కాదు. సో జాబ్ డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళే మెన్షన్ చేశారు. శాలరీ కూడా సో అప్ టు పర్ మంత్కి 43,000 వరకు ఉంటుందని సో జాబ్ డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేశారు. అండ్ ప్యాకేజ్ వచ్చేసరికి 4.5 వరకు ఉంటుందని అప్డేట్ చేశారనమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలా డీటెయిల్స్ అన్నీ కూడా సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఇందులో వచ్చేసరికి ఎలాంటి సేల్స్ ఎలాంటి టార్గెట్స్ అనేవి కూడా ఉండవు అనమాట. సో ఈ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా టుడే జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎలా అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ అనేవి చెక్ చేద్దాం ఇప్పుడు. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే డిటో కంపెనీ వల్ల సో అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఈ జాబ్ అనేది రిలీజ్ అయిందనమాట. సో రోల్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ అడ్వైజరీ రిమోట్ అనమాట. రిమోట్ అంటే సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో వర్క్ టైప్ వచ్చేసరికి ఇది ఫుల్ టైం, ఎలాంటి పార్ట్ టైం జాబ్ కాదు. సో ఫుల్ టైం జాబ్ అని ఇక్కడ మనకి అప్డేట్ చేశారనమాట. సో ఈ డిటో అనే కంపెనీ వచ్చేసరికి మనకి ఇన్సూరెన్స్ బేస్డ్ కంపెనీ అనమాట. ఇది ఒక స్టార్టప్ కంపెనీ. సో ఈ కంపెనీ నుంచి లేటెస్ట్గా 1 డే బ్యాక్ మనకి లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేశారు గైస్. మీరు లింక్డ్ఇన్లో కూడా సో ఈ డిటో కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు లింక్డ్ఇన్ పేజ్కి. సో అందులో కూడా సో మనకి సేమ్ రోల్ అయితే ఓపెనింగ్ అనేది రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్లో వచ్చేసరికి వీళ్ళే మెన్షన్ చేశారనమాట. ఎలాంటి సేల్స్ టార్గెట్స్ ఇలాంటివి ఏమి ఉండవు. సో ఎలాంటి ఫీజు కూడా ఉండదన్నమాట. ఫ్రీగా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ సేల్స్ ప్రెజర్ అనేది కూడా ఏముండదు. అండ్ జస్ట్ జెన్యూన్ అడ్వైస్ అని. సో ఇన్సూరెన్స్కి సంబంధించి కస్టమర్స్కి అయితే వీళ్ళకి సంబంధించి చాలా కస్టమర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళకి ఇన్సూరెన్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది సో మీరు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నో సేల్స్ పిచ్, 30 minutes కన్సల్టేషన్, 0 స్పామ్, ఫ్రీ కన్సల్టేషన్స్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో అండ్ ఇక్కడ వచ్చేసరికి సో ఏ విధంగా ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మీరు ఏమేమి చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ రోల్కి వచ్చేసరికి. ఒకవేళ మీకు ఏదైనా కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ మీరు కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. సో మీకుంటూ స్కిల్స్ వచ్చేసరికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అటెన్షన్ టు డీటెయిల్, లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ టెక్ సావి. సో ఈ విధంగా అయితే కొన్ని స్కిల్స్ అయితే మెన్షన్ చేశారు గైస్. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని సో మీ రెజ్యూమ్లో అయితే ఇవి కీ స్కిల్స్ అనేవి ఉండే విధంగా అయితే చూసుకోండి. అప్పుడు షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళ దగ్గర వచ్చేసరికి 2 టీమ్స్ అనేవి ఉన్నాయి ప్రజెంట్ హైరింగ్ చేసుకుంటున్న వాళ్ళు. సో టీమ్ ఫాల్కన్ అండ్ సెకండ్ టీమ్ వచ్చేసరికి టీమ్ బ్లిస్ అని. సో ఈ 2 టీమ్స్లో సో మీకు ఏ టీమ్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీరు చెక్ చేసుకోండి. సో సెకండ్ టీంలో అండ్ ఎక్కువ మనకి వాట్సాప్లో కమ్యూనికేషన్ అనేది ఉంటుందని ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. మోస్ట్ ఆఫ్ యువర్ డే 60-80% విల్ బి సెంట్ క్రాఫ్టింగ్ క్లియర్ త్రూ అవుట్ రెస్పాన్సెస్ టు క్లయింట్ ఓవర్ వాట్సాప్. సో 60-80% వరకు వాట్సాప్లోనే కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసరికి టీమ్ బ్లిస్లో అనమాట. అండ్ 20-40% వరకే సో హ్యాండ్లింగ్ ఒకేషనల్ క్లయింట్ కాల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో మోస్ట్లీ మనకి అప్ టు 80% వరకు వాట్సాప్లోనే కస్టమర్తో కమ్యూనికేషన్ ఉంటుంది. అది కూడా షిఫ్ట్ టైమింగ్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో 12 PM నుంచి 9 PM ఒక షిఫ్ట్ అండ్ లేదంటే 2 PM నుంచి 11 PM వరకు ఒక షిఫ్ట్ ఉంటుందని. సో ఇది సెకండ్ టీమ్ అనమాట. ఫస్ట్ టీమ్కి వచ్చేసరికి టైమింగ్స్ వేరుగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి గైస్. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఏ టీం అనేది ఇంట్రెస్ట్ ఉందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడున్న సో ఆపర్చునిటీస్ని బట్టి సో ఏదైతే మీకు కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇందులో వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మీరు వరల్డ్లో ఎక్కడున్నా కానీ సో మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎనీ ప్లేస్ నుంచి కూడా సో మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు. అండ్ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. వెల్నెస్ అనేది ఇంకా కొన్ని సో లీవ్స్ అనేవి ఉంటాయని మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ గ్రోత్ అనేది ఉంటుంది. ఫన్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఆఫ్ సైట్స్ ఉంటాయి. ఈ విధంగా కొన్ని అయితే మెన్షన్ చేశారు గైస్ బెనిఫిట్స్ అన్నీ కూడా. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. హెచ్ఆర్ ఇంట్రడక్షన్ కాల్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసరికి టాస్క్ 1 షో అస్ వాట్ యూ బ్రింగ్ టు ద టేబుల్.
టాస్క్ 2 డైవ్ డీపర్ అండ్ షోకేస్ యువర్ స్కిల్స్. ఇలా టాస్క్ 1, టాస్క్ 2 అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి మీరు హెచ్ఆర్ నుంచి ఒక ఇంట్రడక్షన్ కాల్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో లాస్ట్ రౌండ్ ఫైనల్ మేనేజర్ రౌండ్ అనేది ఉంటుందన్నమాట. ఇది లాస్ట్ స్టెప్. సో ఇవన్నీ కూడా ఈ 4 రౌండ్స్ మీరు క్లియర్ చేసుకున్న తర్వాత సో మీకు సెలెక్ట్ అయితే సో ఈ జాబ్లోకి మిమ్మల్ని తీసుకుంటారు. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో మనకి లింక్డ్ఇన్లో కూడా మనకి మెన్షన్ చేశారనమాట శాలరీ వచ్చేసరికి. అది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో మీకు థంబ్‌నెయిల్‌లో అప్డేట్ చేసిన విధంగా సో పర్క్స్ ఏముంటాయి అనేది సో లింక్డ్ఇన్‌లో అయితే ఇంకా మనకి క్లియర్‌గా అయితే ఇచ్చారు గైస్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. సో గ్రోత్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో కాంపిటేటివ్ కంపెన్సేషన్ అనేది ఉంటుందని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో 43,000 వరకు సో పర్ మంత్ ఉంటుందని నేను మీకు థంబ్‌నెయిల్‌లో అప్డేట్ చేయడం కూడా కారణం. సో వీళ్ళు జాబ్ డిస్క్రిప్షన్‌లో మనకి ఇచ్చారనమాట. సో లింక్డ్ఇన్ పేజ్‌లో అయితే మనకి క్లియర్‌గా సాలరీ కూడా ఇచ్చారు. ఒకసారి మీకు కావాలంటే లింక్డ్ఇన్ పేజ్‌కెళ్ళి సో డిటో కంపెనీలో సో మీరు ఈ జాబ్ డిస్క్రిప్షన్ కింద అయితే చెక్ చేసుకోండి గైస్. మనకి 43,000 పర్ మంత్ ఉంటుందని అప్డేట్ చేశారు. అండ్ 4.5 ఫిక్స్డ్ సాలరీ అయితే ఉంటుంది పర్ యానమ్‌కి వచ్చేసరికి అని అప్డేట్ చేశారనమాట. సో ఎలాంటి మీకు సో సేల్స్ టార్గెట్స్ ఇవన్నీ కూడా ఉండవు గైస్. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ మంచి ఆపర్చునిటీస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో దీనికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఎలా అప్లై చేసుకోవాలనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో అప్లై లింక్ అనేది ఉంటుంది గైస్. డైరెక్ట్ అప్లై లింక్. సో అది ఓపెన్ చేయంగానే సేమ్ నేను ఏ పేజ్ అయితే స్క్రీన్ మీద చూస్తున్నానో సేమ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుందన్నమాట. డిస్క్రిప్షన్‌లో లింక్ ఓపెన్ చేసిన తర్వాత. సో ఇక్కడ మనకి జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ క్లియర్‌గా ఫస్ట్ చెక్ చేసుకోండి. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అప్లై చేద్దాం అనుకున్నప్పుడు సో మీరేం చేస్తారంటే సో ఇక్కడ అప్లై నౌ బటన్ అయితే ఉంటుంది. సో గ్రీన్ కలర్ బటన్ జస్ట్ దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు మొబైల్ నుంచి అప్లై చేస్తున్నట్లయితే సో ఇక్కడ క్రోమ్‌లో మనకి 3 డాట్స్ అయితే ఉంటాయి కదా! సో అక్కడ వచ్చేసరికి సో ఇక్కడ మనకి డెస్క్‌టాప్ మోడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్నైతే ఎనేబుల్‌లో పెట్టుకోండి. సో ఇది ఎనేబుల్‌లో పెట్టుకోవడం ద్వారా మనకి అప్లికేషన్‌లో ఎలాంటి ఇష్యూస్ అనేవి లేకుండా సో మనకి ఈజీగా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోగలుగుతాం అనమాట. సో ఇప్పుడొచ్చేసరికి ఎలా అప్లై చేయాలని చూద్దాం. సో ఇలా అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ ఫస్ట్ నేమ్ ఏవైతే స్టార్ మార్క్ ఇలా రెడ్ కలర్‌లో చూస్తుంది కదా! అవి మ్యాండేటరీ అని అవి కంపల్సరీగా మనం ఫిల్ చేయాలని. సో ఇక్కడ అప్లై విత్ రెజ్యూమ్ అని మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. ఇక్కడ అప్లోడ్ చేయంగానే మీ మొబైల్ నుంచి సో కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా మీ రెజ్యూమ్‌లోంచి సో ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ అయిపోతాయి అనమాట. సో అలాగా అయితే మనకి ఈజీగా అవుతుంది. అప్లికేషన్ కూడా త్వరగా సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ నేము, లాస్ట్ నేము రెజ్యూమ్ అప్లోడ్ చేసిన వెంటనే కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతాయి. అవి జస్ట్ మీరు కరెక్టా కాదా వెరిఫై చేసుకోండి. అండ్ ఈమెయిల్ అడ్రెస్ మీ ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇదైతే మ్యాండేటరీ ఇవ్వలేదు. కానీ హెచ్ఆర్ అనేది కాల్ చేస్తారని మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ కూడా సో కంపల్సరీగా అయితే ఇవ్వడానికి ట్రై చేయండి గైస్. అండ్ నోటీస్ పీరియడ్ ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్‌కి మాత్రమే ఈ నోటీస్ పీరియడ్ అనేది సో అప్లికేబుల్ అవుతుంది. సో ఫ్రెషర్స్‌కి నాట్ అప్లికేబుల్ కాబట్టి కెన్ జాయిన్ రైట్ నౌ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సీటీసీ వచ్చేసరికి 4.5 అని వాళ్ళు ఆల్రెడీ పెట్టారు కాబట్టి సో మీరొచ్చేసరికి ఇక్కడ ఫ్రెషర్స్ ఇది నాట్ అప్లికేబుల్ కరెంట్ సీటీసీ అనేది ఎన్ఏ ఫ్రెషర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నాం అనుకుంటే సో మీకు ఒక సీటీసీ అనేది ఉంటుంది కదా! పర్ యానమ్‌కి ఇంత అనేది అది మీరు సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఈ ఆప్షన్‌లో మీకు ఏది అప్లికేబుల్ అవుతుందో సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఈ రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్‌కి అప్లికేబుల్ అనమాట. ఫ్రెషర్స్‌కి ఓన్లీ లాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ? ప్లీజ్ బీ యాజ్ స్పెసిఫిక్ యాజ్ పాసిబుల్ అని ఇచ్చారు. ఈ ఆపర్చునిటీ గురించి సో ఈ జాబ్ అప్డేట్ గురించి మీకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు. సో మీకు యూట్యూబ్ ద్వారానే తెలిసింది కాబట్టి మీరు ఇక్కడ యూట్యూబ్ అయినా అప్డేట్ చేయొచ్చు. లేదంటే లింక్డ్ఇన్ అయినా అప్డేట్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ అప్ టు యూ. అండ్ ఆర్ యూ ఎన్ ఎంప్లాయీ రిఫరల్ ఎవరైనా మీరు డిటోలో సో జాబ్‌కి అప్లై చేయడానికి రిఫరెన్స్ ఇచ్చారని అడుగుతున్నారు. సో ఒకవేళ ఎవరైనా ఎంప్లాయీస్ తెలిసుంటే రిఫరెన్స్ తీసుకోండి. ఒకవేళ ఎవరు తెలీదనుకుంటే మీరు నో అని సెలెక్ట్ చేసుకోండి. సో అండ్ ఇఫ్ యెస్ దెన్ ప్లీజ్ మెన్షన్ ద ఎంప్లాయీ ఐడీ. ఒకవేళ ఎవరైనా రిఫర్ చేశారనుకుంటే ఆ ఎంప్లాయీ యొక్క ఐడీ అనేది సో మనకి ఇక్కడ మెన్షన్ చేయమని అడుగుతున్నారనమాట. సో ఇక్కడ నో సెలెక్ట్ చేసుకొని ఎన్ఏ అనేది అప్డేట్ చేయొచ్చు. సో రిఫరెన్స్ లేనివారు. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ వైల్ స్పీకింగ్ విత్ క్లయింట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. సో ఇలా కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి గైస్. సో ఇది మీరు చాట్‌జీపీటీ ద్వారా సో కొంత మ్యాటర్ అనేది జనరేట్ చేసుకోండి. దాంతో మీరు ఓన్‌గా అయితే రాయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. సో అది ఎగ్జాంపుల్ ఎలా ఆన్సర్ ఇస్తుందని చెక్ చేసుకొని దాంతో సో మీరు ఓన్‌గా అయితే
ఫో ఈ క్వెషన్‌కైతే ఆన్సర్‌నైతే ఫార్మాట్ చేసుకోండి. సో, మీరొచ్చేసరికి క్లయింట్స్‌తో కమ్యూనికేట్ అవ్వడానికి ఎలాంటి కాంటెస్ట్‌ని ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా ఏం సజెషన్స్ ఇస్తారు అనే ఈ విధంగా అయితే అడుగుతున్నారనమాట. వాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్. సో, క్లయింట్స్‌తో మీరు మాట్లాడేటప్పుడు లిజనింగ్ స్కిల్స్ ఎలాంటివుండాలి యాస్ ఎ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా అని అడుగుతున్నారనమాట. సో, ఈ క్వెషన్‌కి తగ్గ ఆన్సర్‌నైతే ఎంటర్ చేయండి. డిటో డస్ నాట్ బిలీవ్ ఇన్ స్పామ్ కాలింగ్ బట్ రాదర్ స్పీక్స్ ఓన్లీ టు కస్టమర్స్ హూ బుక్ కాల్స్ విత్ అస్. వై ఈజ్ దిస్ గుడ్. సో ఓన్లీ వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్స్ వీళ్ళతో రిజిస్టర్ అవ్వని వాళ్ళకి కాల్ చేయరు. ఓన్లీ రిజిస్టర్ అయిన కస్టమర్స్కి మాత్రమే కాల్స్ చేస్తారు. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి డిటో మీద అని అడుగుతున్నారు అనమాట. సో దీనికి కూడా మీరు ఓన్గా అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది గైస్. సో ఇన్ నాట్ మోర్ దెన్ 4 sentences రైట్ అబౌట్ ఇన్ యాక్టివిటీ సో దట్ యూ ప్రాక్టీస్ దట్ హ్యాస్ టాక్డ్ యూ సమ్ వాల్యుబుల్ లైఫ్ లెసన్స్. సో ఇది కూడా క్వశ్చన్ అర్థం చేసుకొని దానికి తగ్గ ఆన్సర్ని అయితే ఇక్కడ అప్డేట్ చేయండి. డూ యూ హ్యావ్ ఎనీ పెండింగ్ క్రిమినల్ కేసెస్. సో మీ మీద ఏదన్నా కేసెస్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఎస్ అంటే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం ఏమీ లేకుండా చూసుకోండి గైస్. ఎందుకంటే జాబ్కి సంబంధించి మనం ఏదైనా అప్లై చేసినప్పుడు ఇలాంటివి మనకి ఉండకూడదనమాట. ఇలాంటివి అయితే మ్యాక్సిమం ఉండకుండా చూసుకోండి. అండ్ ఇదనమాట. మొత్తం అపాన్ సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్ యూ విల్ రిసీవ్ ఎన్ ఈమెయిల్. అప్లై చేసిన వెంటనే మీకు ఒక ఈమెయిల్ కూడా వస్తుంది. కంప్లీట్ అండ్ వీడియో స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుందని. అది కంప్లీట్ చేయడానికి మీకు వచ్చేసరికి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి. కైండ్లీ అప్లోడ్ దిస్ వీడియో సీవీ త్రూ ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అని ఇచ్చారనమాట. ఈ వీడియో సీవీ అనేది మీరు సబ్మిట్ చేయడానికి మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలని అడుగుతున్నారనమాట. మీకు ఫ్రెండ్స్ కానీ ఒకవేళ మీ దగ్గర లేకపోయినా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటుంది కదా. వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే ఈ యొక్క టెస్ట్ అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు అప్లికేషన్ లాస్ట్కి అయితే వచ్చామన్నమాట. 2 చెక్ బాక్స్ అయితే ఉంటాయి. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా కరెక్ట్ అనేది మనం అక్నాలెడ్జ్ చేస్తున్నట్టు. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. మ్యాక్సిమం చాలామందికి అయితే ఈ ఆప్షన్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేది బ్రోకెన్గా వస్తూ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయాలంటే మీరు డెస్క్టాప్ మోడ్లో అయితే పెట్టుకోండి. మీకు ఫస్ట్లోనే చెప్పాను కదా. మొబైల్లో అప్లై చేస్తున్నప్పుడు క్రోమ్లో 3 డాట్స్ డెస్క్టాప్ మోడ్ ఆన్లో పెట్టుకోమని. అదైతే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇలా సేమ్ బ్రోకెన్ లేకుండా ఎలా అయితే నాకు కనిపిస్తుందో మీకు సేమ్ అలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసిన తర్వాత గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది. సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే వెంటనే మీకు ఒక మెయిల్ ఇక్కడ వీళ్ళు అప్డేట్ చేసిన విధంగా ఒక మెయిల్ కూడా అయితే వస్తుందన్నమాట. ఆ మెయిల్ వచ్చిన వెంటనే మీకు వీడియోస్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట, రికార్డ్ చేసి. ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి వాట్సాప్లో అనమాట 100% అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్స్ అనేది వస్తుంది. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. హోప్ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఉంటుంది. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.